జిల్లా చోడవరం నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై సొంత పార్టీ నేతలే యుద్ధం ప్రకటించారు. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ నేతపై కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇంతకీ చోడవరం వైసీపీలో అసలేం జరుగుతోంది? ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై వ్యతిరేకతకు కారణాలేంటి? ధర్మశ్రీ అధర్మశ్రీగా మారారని సొంత కేడరే ఎందుకు ఆరోపిస్తోంది? వచ్చే ఎన్నికల్లో టికెట్ పరిస్థితి ఏంటి? వాజ్ ది స్టోరీ? చోడవరం వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీపై నియోజకవర్గంలో రోజురోజుకి అసమ్మతి రాజుకుంటోంది. వర్గపోరు భగ్గుమంటోంది. గ్రూప్ వార్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం స్వరం పెంచుతోంది. దీంతో ఇంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. ధర్మశ్రీ బండారాన్ని విడతల వారీగా స్థానిక నేతలు బయటపెట్టడంతో చోడవరంలో ఫ్యాన్ పార్టీ పరువు బజారును పడుతోంది. తమ ఎమ్మెల్యే పేరుకే కరణం ధర్మశ్రీ అని, ఈయన చేసేవన్నీ అధర్మాలేనని ఆరోపిస్తున్నారు. తమ నేత ధర్మశ్రీ కాదు అధర్మశ్రీ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టిన నేతలు ఎమ్మెల్యే అవినీతిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ధర్మశ్రీకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి మరీ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారంటే ఈ నేతపై ఏ రేంజ్ లో కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది నేతలైతే ఈ శాసనసభ్యుడికి వ్యతిరేకంగా ఇప్పటికే నియోజకవర్గంలో మౌత్ పబ్లిసిటీని ప్రారంభించారు. ఇంకా కసిగా ఉన్న నేతలైతే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయటం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చోడవరం స్థానంలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలను చూసి ఫ్యాన్ పార్టీ కేడర్ లబోదిబోం అంటోంది. వర్గ విభేదాలు పార్టీని నట్టేట ముంచుతాయేమోనని ఆందోళన చెందుతోంది. కరణం ధర్మశ్రీపై ప్రతిపక్షాలు ఎప్పటినుంచో తీవ్ర ఆరోపణలు చేసినా పార్టీ హైకమాండ్ చాలా లైట్ గా తీసుకుందట. కానీ ఇప్పుడు సొంత పార్టీలో నేతలే ఈయన అవినీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం పార్టీ పెద్దలకు మింగుడు పట్టలేదు. ఇటీవలే బుచ్చయ్యపేట మండలంలో అధికార పార్టీకి చెందిన మాజీ మండల అధ్యక్షుడితో పాటు కొందరు సర్పంచులు సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ధర్మశ్రీకి మళ్లీ సీట్ ఇవ్వొద్దంటూ బహిరంగంగానే చెప్పటం ఫ్యాన్ పార్టీలో కలవరం సృష్టించింది. ధర్మశ్రీయే కాకుండా ఆయన సోదరులు బంధువులు చేస్తున్న అవినీతి అక్రమాలు భూదందాలపై పూర్తి ఆధారాలు సేకరించి మరీ పార్టీ హైకమాండ్ కు నివేదిక పంపారనే టాక్ ఉంది. పార్టీ నేతలు సర్పంచులు ఎంపీటీసీల నుంచి కూడా ధర్మశ్రీ అండ్ కో లంచాలు డిమాండ్ చేసి మరీ దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అంతేకాదు గోవాడ షుగర్స్ లో కూడా ఎమ్మెల్యేతో పాటు ఈ నేత కుటుంబ సభ్యుల అవినీతి ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి చోడవరం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాలి కొదిలేశారనే విమర్శలు ఈ ఎమ్మెల్యేపై వెల్లువెత్తుతున్నాయి. భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కనీసం రోడ్లు కూడా వేయించలేదని మండిపడుతున్నారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. కేవలం పార్టీ కేడరే కాదు ఐపాక్ టీం కూడా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ధర్మశ్రీ వర్గం ఆత్మరక్షణలో పడిందని టాక్ ఉంది. ఈ పరిణామాలన్నీ తమకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని నేతల్లో టెన్షన్ నెలకొంది. తమ నేత అవినీతి చిట్టా అంతా అధిష్టానం దగ్గర ఉన్నప్పుడు మళ్లీ సీటు ఇస్తారా లేదా అనే చర్చ కేడర్లో సాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెడితే సీటు ఎవరికనే అంశంపై ఊహాగానాలు సాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీపై ఉన్న ప్రజా వ్యతిరేకత మరే శాసనసభ్యుడిపై లేదనే టాక్ నడుస్తోంది. సర్వే నివేదికలు కూడా వ్యతిరేకంగా ఉన్న సమయంలో మళ్లీ టికెట్ ఇవ్వొద్దని కేడర్ కోరుతోంది. తమ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా టికెట్ ఇస్తే జరిగే పరిణామాలకు పార్టీ పెద్దలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించడంతో ఈ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానంలో కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించాలని ఫ్యాన్ పార్టీ పెద్దలను కార్యకర్తలు కోరుతున్నారు. ఒకవేళ టికెట్ ఇస్తే తామే దగ్గరుండి సొంత పార్టీ అని కూడా చూడకుండా ఓడిస్తామని బహిరంగంగా చెప్పడాన్ని పరిశీలిస్తే ఈ ఎమ్మెల్యేపై కార్యకర్తలకు ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేడర్ గోడును వైసీపీ అధిష్టానం ఆలకిస్తుందా? కరణం ధర్మశ్రీకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెడుతుందా? లేక ఈ నేతకే మళ్లీ సీట్ ఇస్తుందా అనే అంశాలపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.